తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే మహిళల మీద అఘాయిత్యాలు, రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగ సమస్యలతో రాష్ట్రమంతా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, హైడ్రా పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై వందల మంది గుండాలతో దాడి చేయడాన్ని ఖండిస్తూ అరికిపొడి గాంధీని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ అరికిపొడి గాంధీ కేసీఆర్ బీఆర్ఎస్ బీఫామ్ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ పార్టీలో చేరి అంచనాల కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి తిరిగి పార్టీ మారలేదని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా కనిపిస్తుంది. తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజు ఏ విధంగా అయితే పోలీస్ యంత్రాంగం తెలంగాణ వాదాన్ని, తెలంగాణ ఉద్యమకారుడిని ఏ విధంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు పర్మిషన్ చేసిందో, మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని తలపించినట్లుగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, నాయకత్వాన్ని, ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను, ఉద్యమకారుల్ని అరెస్ట్ చేయడం, 5 గంటలకే పోలీసులు ఇళ్లలోకి రావడం, అరెస్ట్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టడం, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని చెప్పి ఈ సందర్భంగా తెలియాల్సిన అరకపూడి గాంధీ ఆయన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి బీఫామ్ మీద కారు వ్యక్తి, అపోజిషన్ సూచించినటువంటి వ్యక్తికి బిఎస్ఎస్ ఇవ్వాల్సిన కేసీఆర్ గారు అపోజిషన్ లీడర్, ఆయన చెప్పిన వ్యక్తికే ఈ పదవి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా కాకుండా అరకపూడి గాంధీకి రేవంత్ రెడ్డి గారు కండువా వేసి కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని అదే వ్యక్తికి మేము అపోజిషన్ వ్యక్తికి ఇచ్చినామని చెప్పడం వాళ్ళ యొక్క అవివేకానికి నిదర్శనం అని చెప్పి చేస్తాం. కౌశిక్ రెడ్డి గారు ఒక శాసనసభ్యులు, వాళ్ళు చేసిన తప్పును ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు తీసుకెళ్తే అదే కౌశిక్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ మాదిరిగా ఒక 300 మంది పెట్టుకొని ర్యాలీలో వచ్చి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి పట్టుకొని, టమాటాలు పట్టుకొని, రౌతులు పట్టుకొని, కంకర దాడి చేస్తే వాళ్ళ పిల్లలకు అవసరమైంది. వెంటనే కౌశిక్ రెడ్డి గారు పోలీసులకు ఇస్తే మరి దాడి చేసినటువంటి అరికపూడి గాంధీ మీద 307 కేసులు పెట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడికే సమస్య పోయేది. అదే కాకుండా మా హరీష్ రావు గారు పోలీస్ కమిషనరేట్ ముందు నిరసన చెప్పడానికి వెళ్తే అక్కడ కూడా పోలీసులు దురుస్తరం అరెస్ట్ చేసి ఆయనను నిర్బంధించిన విషయాన్ని దాన్ని కూడా తీవ్రంగా ఇవాళ వెంటనే అరికపూడి అరెస్ట్ చేయాల్సి రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ 307 కేసులు పెట్టాలని చేస్తున్నాం. మీరు కనుక ఇవ్వకుంటే మా నాయకత్వం ఇంట్లో వదిలిపెట్టాం. మేము అరికపూడి గాంధీని అరెస్ట్ చేసి జైలు, అది ప్రజాస్వామ్యాన్ని కాపాడింది. మళ్ళీ కాబట్టి వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టమంటున్నాం. లేకుంటే పార్టీ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వాదులందరూ కూడా
పార్టీలకు అతీతంగా కదిలిచ్చి భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఏది ఏమైనప్పుడు కూడా అరెస్ట్ చేయాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి విధంగా వాళ్ళ అనేక అనైతికమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నది. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ఒక పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తిని వాళ్ళ పార్టీ ఫిరాయించడంతో పాటు దాన్ని ప్రోత్సహించడంతో పాటు ఇవాళ ఆ వ్యక్తికి అనైతికంగా రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తూ ఇవాళ పిఎస్సి చైర్మన్ ఇచ్చి ఆ ఇచ్చిన దాన్ని ప్రశ్నించినందుకు సదరు ఇవాళ ఎమ్మెల్యే మీద ఇవాళ దాడికి పాల్పడడం అనేది ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి దాడికి పాల్పడడం అనేది నిజంగా ఈ చర్యను తీవ్రంగా ఇవాళ తెలంగాణ ప్రజలంతా కూడా ఖండిస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం పోలీసులని అడ్డుపెట్టుకొని ఇవాళ గూండా రాజ్యాన్ని ఇవాళ తెలంగాణలో నడుపుతా ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేటువంటి విధంగా ఇక్కడ వచ్చినటువంటి పెట్టుబడులన్నీ మరలిపోయేటటువంటి విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో నిన్న జరిగినటువంటి చర్యలన్నీ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ కాబట్టి వెంటనే ఎమ్మెల్యే గారి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసినటువంటి అరికపూడి గాంధీ గారి అనుచరుల్ని వెంటనే అరెస్టు చేయాలని, ఆయన మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే ఇవాళ ఏదో జరుగుతున్నటువంటి ఉద్దేశంతో ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో దాదాపు వేలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని ఇవాళ ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా నియంత రాజ్యంలో ఉన్నామా అర్థం కానటువంటి పరిస్థితిలో ఇవాళ మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడంలో ఎట్లాగైతే పోలీసుల్ని వినియోగించుకున్నారో అట్లా ప్రజల సమస్యల్ని ప్రస్తావిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది, ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నది. నిరంకుశత్వాన్ని ప్రోత్సహించినటువంటి ఏ నియంత కూడా కాలగర్భంలో కలిసిపోయాడు తప్ప ప్రజల కోసం పనిచేసే వాళ్ళతోటి పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఈ భారత చరిత్రలో ఇవాళ ఎవరు కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా రాబోయే రోజుల్లో అదే గతి నియంత్రణకు పట్టినటువంటి గతే పట్టబోతా ఉన్నది. అదేవిధంగా